అంతరిక్ష ప్రయాణానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. శుభాంశు శుక్లా స్పేస్ ప్రయాణం మరోసారి వాయిదా పడింది. త్వరలోనే ఈ ప్రయాణం సాకారం అవుతుందని అంతా ఆశిస్తున్నారు. గత 4-5 రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్న శుభాంశు శుక్లా ఎవరు, ఎందుచేత ఈ అరుదైన అవకాశం దక్కింది వంటి వివరాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన శుభాంశు శుక్లా డిగ్రీ చదువుతున్నప్పుడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోటీ పరీక్షలకు హాజరై సెలెక్ట్ అయ్యారు. 2005లో ఢిల్లీ జేఎన్యూ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఐఐఎస్సి బెంగళూరు నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యి 2006 ఫ్లయింగ్ బ్రాంచ్లో సభ్యుడిగా పైలట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. తర్వాత జూనియర్ ర్యాంక్ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తన బాధ్యతలను ప్రారంభించారు శుభాంశు శుక్లా. తన కెరీర్లో ఇప్పటి వరకు యుద్ధ విమానాలు నడపడంలో విశేషమైన అనుభవాన్ని సంపాదించారు శుభాంశు. సుఖోయ్ యుద్ధ విమానం, MiG-21, MiG-29, జాగ్వార్, హ్యాక్, యాంటనోవ్, డోర్నియర్ ఇలా వేర్వేరు ఎయిర్ ఫోర్స్ విమానాలను నడిపే వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్న శుభాంశు 2019లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్లాను వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్ నయాన్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన 4 వ్యోమగాముల్లో శుక్లా ఒకరు. వీరంతా రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో 2021లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. తర్వాత బెంగళూరులోని అంతరిక్ష యాత్రికుల శిక్షణా కేంద్రంలో మరింత రాటుదేలారు. అలా అంతరిక్ష యాత్రకు సర్వసన్నద్ధమైన శుభాంశు శుక్లాకు యాక్సియం 4 మిషన్ రూపంలో అనుకోని అవకాశం తలుపు తట్టింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్, స్పేస్ ఎక్స్, ఆక్సియం స్పేస్ సెంటర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రయోగం ఆక్సియం 4లో శుక్లా ప్రయాణిస్తే అంతరిక్షంలోకి వెళ్తున్న మొదటి భారతీయుడుగాను, రాజసీలో అడుగు పెడుతున్న 2వ భారతీయుడుగాను శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. 40 ఏళ్ల కిందట అంటే 1984లో భారత్కు చెందిన రాకేష్ శర్మ రష్యాకు చెందిన సోయజ్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళగా మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం శుభాంశు శుక్లా రూపంలో భారత్కు దక్కింది.